హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వీఆర్ఓకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ చూడడం జరుగుతుంది. సో ఈ వీఆర్ఓకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్లో ఒకటి, వీఆర్ఓ పోస్టులకు ఎంతమంది అప్లై చేశారని. సో ఇప్పటి వరకు అయితే మనకు 9.25 లక్షల మంది మనకు అప్లై చేయడం జరిగింది. అంటే 9,25,000 మంది వీఆర్ఓ పోస్టులకు అప్లై చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏఎస్ఓ పోస్టులకు అయితే 75,000, స్టెనో పోస్టులకు అయితే 500 మంది అప్లై చేయడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వీఆర్ఓకి సంబంధించినటువంటి, స్టెనోకి సంబంధించినటువంటి అండ్ అంతేకాకుండా మండల్ ఎంపీడీఓకి సంబంధించినటువంటి, స్టాటికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి డేట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డేట్స్ అనేవి మనకి ఎప్పటి వరకు పెంచడం జరిగిందంటే జూలై 8, 2018 వరకు మనకు పెంచడం జరిగింది. సో చాలామంది ఫీజు పే చేస్తున్నారు. చాలామందికి అంటే ఆ రోజు మనకు 2-3 డేస్ కింద చాలామంది ఒకటేసారి లాస్ట్ డేట్ అప్పుడు అప్లై చేసేటప్పుడు మనీ కట్ అయింది, కానీ రిఫండ్ కాలేదు. సో వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుందండి. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ పక్కనే అప్లికేషన్ కింద చెక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క ఫీజు పే అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మీ టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, కింద క్యాప్చా ఇమేజ్ కనబడుతుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది అనుకోండి, మీకు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫీజు కట్ అయినప్పటికీ వాళ్ళ యొక్క అప్లికేషన్ సబ్మిట్ కాలేదనుకోండి, ఫీజు మళ్ళీ పే చేయండి అని అడుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ పే చేసిన ఫీజు అనేది మీకు రీఫండ్ అనేది మీ బ్యాంక్, ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు పే చేశారో దాని నుంచి మీకు రీఫండ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకేం డౌట్స్ ఉన్నాయి? ఈ ఎడిట్ ఆప్షన్, సో వీఆర్ఓకి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత మనకు 3 డేస్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ అనేది జూలై 8 వరకు ఉంది కాబట్టి మనకు జూలై 10 లేదా 11 తారీఖు మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ వచ్చిన వెంటనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వీఆర్ఓకి సంబంధించినటువంటి అన్ని డౌట్స్ క్లియర్ అనుకుంటున్నాను. సో ఎవరైతే స్టెనో వీటికి జాబ్స్కి అప్లై చేశారో వీటికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే, అప్లికేషన్ ఎవరైతే ఇంకా వాళ్ళు సబ్మిట్ చేయలేదో వాళ్ళు చేసుకోవచ్చు 8 తారీఖు వరకు అని. సో వీటికి సంబంధించినటువంటి పోస్టులకు కూడా 500 మంది పైగా దీనికి అప్లై చేశారని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే మెయిన్గా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీఆర్ఓ ఎగ్జామ్ ఏమో September 16 అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మండల్ ప్లానింగ్ స్టాటికల్ ఆఫీసర్, ఎంపీఎస్ఓ ఆఫీసర్ జాబ్స్కి ఏమో September 2న మనకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి October 7న ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 4 సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా October 7న ఉంటుంది. అయితే టీఎస్పీఎస్సీ చెప్పడం జరిగింది, టీఎస్ ఆర్టీసీ ఎగ్జామ్, గ్రూప్ 4 ఎగ్జామ్ 2 కామన్గా నిర్వహిస్తాము. ఆ 2 కూడా October 7న ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈ రెండింటికి కామన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. స్టెనోకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదు, త్వరలోనే మేము అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. సో గ్రూప్ 4కు అండ్ అంతేకాకుండా వీఆర్ఓకు అందరికీ మనకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో ఎడిట్ ఆప్షన్ వచ్చిన వెంటనే నా ఛానల్ ద్వారా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ ద్వారా అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ పైన క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.